ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహం సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి సూర్య సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది? గోచారరీత్యా ఇవి జన్మజాతకం ఫలితాలు కాదు, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారరీత్యా కన్యారాశి వాళ్ళకి ద్వాదశంలో రవి యొక్క సంచారం. అంటే ద్వాదశాధిపతి ద్వాదశంలో ఉన్నాడు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకి చూసుకునేటట్టయితే, కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబంలో రోగ బాధలు ఎక్కువ ఉంటాయి. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుమారుడు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళకి కావచ్చు. రోగబాధలతోటి డబ్బులు ఖర్చు చేయటాలు ఎక్కువగా, ఫైనాన్షియల్ పరంగా ఆదాయం అనేది తగ్గించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఇంక్రీజ్ అవుతున్నా కూడా డిక్రీజ్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకని ఫైనాన్షియల్ మ్యాటర్లో అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్న. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. హెల్త్ పరంగా ఉండే విషయాల్లో మనకి ఆరోగ్యం అనేది కుదుటపడలేకపోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం వల్ల దానివల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హాస్పిటలైజేషన్కి ఎక్కువగా వెళ్ళటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనారోగ్య స్థితి రాకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం వీళ్ళలో. అనారోగ్యంతో పాటు విపరీతమైన ఆపదలు, ఏదో రకమైన ఆపద, భయపడాల్సిన పని లేదు. కొన్ని రెమెడీస్ నేను చెప్తాను. విపరీతమైన ఆపదలు రాకుండా చూసుకోవాలి. ఆపద అంటే ఏమిటి అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తిట్టటాలు, ఎవరో ఒకళ్ళు వచ్చి అప్పులు అడగటాలు, డబ్బులు మన దగ్గర లేకపోతే వాళ్ళు గొడవలు పెట్టుకునే సందర్భాలు, ఇలాంటి ఆపదలు జరుగుతుంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండటం. అలానే స్థాన మార్పులు, కొన్ని స్థాన చలనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక చోట నుంచి ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో మార్పులు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుగు పరివారితోటి కూడా ఎక్కడైతే మన కొలీగ్స్ ఉంటారు, ఆ కొలీగ్సే కాదు పక్కన ఉండే నైబర్స్ ఉంటారు, ఆ నైబర్స్ తోటి కూడా కొంత భద్రంగా వ్యవహరించండి. తొందరపడి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా తగాదులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆకస్మికంగా కలహాలు ఉన్నట్టుండి కొన్ని మార్పుతుంటాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటారు. ఎప్పుడు కూడా లైఫ్ అనేది ఒకే రకంగా జీవితం అనేది ఉండదు. కలహాలు, మార్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కలహాలు రాకుండా, ఆకస్మికంగా కలహాలు రాకుండా చాలా జాగ్రత్త ఉండాలి. అలా రిలేటివ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి
కొన్ని బాధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఏదైతే అప్పులు ఇచ్చిన వాళ్ళో బంధువులు మన మీద ఈర్ష్యాద్వేషాలు కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో అపరిమితంగా కొన్ని దోషాలు ఖర్చులు పెరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్తే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ద్వాదశంలో రవి వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ప్రతి పనిలో కూడా కొద్దిగా జాగ్రత్త వ్యవహరించి ముందుకెళ్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చెబుతున్నా. ఆ రెమెడీస్ పాటించి ముందుకెళ్తే సుఫలితాలు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్. బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి. డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది. ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్సాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది.
సంతానం వల్ల చర స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.